Janvi Tales and welcome to another weekend vlog. Ivala Sunday, this is the continuation of the previous vlog anamata. Previous vlog Saturday chesanu nenu, so this is the next day. And nenu aa video lo cheppinattu Vinay dog show volunteering ki veltunnaru annanu kada, and baby ni swimming class ki nenu తీసుకొని వెళ్ళాలి అనేసి షాపింగ్ అదంతా చూపించాను కదా. సో టుడే ఇస్ దట్ డే. ప్రస్తుతానికి అయితే రెడీ అయ్యాను అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి బాబుని రెడీ చేసి స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళిపోవాలి. అండ్ ద టైమ్ ఈజ్ లైక్ 7:15. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 45 minutesలో అంతా రెడీ అయిపోతుంది అండ్ టైం కూడా సరిపోతుంది అనమాట. 8కి స్టార్ట్ అవుతాయి బికాస్ బై వాక్ వెళ్తాను కాబట్టి కొంచెము ఒక 10 to 9 ఆ టైంకి అలా రీచ్ అవుతాను. అండ్ 10 minutes ఉంటుంది లైక్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అండ్ బాబుకి డ్రెస్ చేంజ్ చేయడానికి, పూల్లోకి కావాల్సిన అవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి. సో లెట్స్ సీ హౌ దిస్ డే ఈస్ గోయింగ్ టు బీ ఫర్ us అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము బేసిల్డన్ స్పోర్టింగ్ విలేజ్కి. దాట్స్ వేర్ ద స్విమ్మింగ్ క్లాసెస్ ఆర్. సో ఇప్పుడు టైం 8:20గా వస్తుంది అండ్ హాఫ్ అన్ అవర్ వాక్. సో సరిపోవచ్చు టైం అని అనుకుంటున్నాను. అండ్ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. లైక్ ఆబ్వియస్లీ ఫాల్ కదా, నియర్ టు వింటర్ కాబట్టి చలి స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 2 days వ్లాగ్ చేస్తున్నా కంటిన్యూస్గా, సాటర్డే అండ్ సండే. జనరల్గా అయితే నేను ముందు చెప్పినట్టు ప్రీవియస్ వీడియోస్లో ఐదర్ సాటర్డే ఆర్ సండే ఏదో ఒక రోజే ప్లాన్స్ పెట్టుకుంటాము. ఇవాళ ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్ కదా నాకు. లైక్ నేను బేబీని తీసుకొని స్విమ్మింగ్ క్లాస్ హ్యాండిల్ చేయడము. సో అందుకనేసే వ్లాగ్ చేయాలి అనిపించి వ్లాగ్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం బాబుతో. అండ్ పిల్లలతో స్విమ్ చేయించడము అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్ ఈజీ. చాలా డిఫరెంట్ టాక్టిక్స్ ఉండాలి, మన బాడీ బ్యాలెన్స్ ఉండాలి అండ్ ఆల్సో మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మెయిన్ థింగ్, మనము స్విమ్ చేసినట్టు కాదు కదా పిల్లలతో స్విమ్ చేయించడం అంటే. సో ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ టు సీ how I'm going to do this. So ప్రస్తుతానికి అయితే we will continue walking through the park to reach the Basildon Sporting Village and I'll see you later. యాజ్ యూజువల్ చెప్పినట్టు కరెక్ట్గా ఆన్ స్పాట్ 8:50కి రీచ్ అయ్యాము. రీచ్ అయ్యి అండ్ ఇప్పుడు ఇంకా చేంజ్ చేసేసుకున్నాము. బేబీ అండ్ నేను ఇద్దరం చేంజ్ చేసేసుకున్నాము అండ్ వీ స్టిల్ హ్యావ్ 2 more minutes టు లెఫ్ట్. బట్ పూల్కి బికాస్ మేము చేంజింగ్ రూమ్స్ దగ్గర ఉన్నాం ప్రస్తుతము. సో ఇక్కడ నుంచి పూల్కి వెళ్ళేటప్పటికి ఆ టైం సరిపోతుంది. సో ఐ విల్ సీ యూ వన్స్ వి ఆర్ డన్ విత్ అవర్ స్విమ్మింగ్ క్లాస్. ఇంకా క్లాస్ అయ్యాక మేము అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం కాబట్టి ఆ రోజు కూడా అంతే, అక్కడే బ్రేక్ఫాస్ట్ అది చేసేసాము. అండ్ క్లాస్ అయితే చాలా బాగా జరిగింది. నేను అసలు ఎలా అవుతుందా అని చెప్పేసి ఒక చిన్న వరీ ఉండింది నాకు. బట్ ఐ హ్యాండిల్ ఇట్ రియలీ వెల్ అండ్ అసలు టైం కూడా తెలియలేదు, అంత త్వరగా అయిపోయినట్టు అనిపించింది క్లాస్ అంతా. ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే బాబు బాగా ఎంజాయ్ చేశాడు సెషన్ అంతా కూడా. దట్ మేడ్ మీ సో హ్యాపీ. హలో అగైన్. సో వీఆర్ డన్ విత్ ద స్విమ్మింగ్ క్లాస్. స్విమ్మింగ్ క్లాస్ అయిపోయింది అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. టైం ఇప్పుడు 10:30 అవుతుంది అండ్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. బై వాక్ అగైన్ పార్క్ త్రూ. ఏ వేలో అయితే వస్తామో ఆ వేలోనే వెళ్తాము యాజ్ యూజువల్, మీకు తెలిసిందే. సో ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళి చేసేదేం లేదు కదా అనేసి ఐ చేంజ్డ్ మై మైండ్ అండ్ ఇంకా ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా మేము వినయ్ వాలంటీర్ చేస్తున్నారు ఒక డాగ్ షో అని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్గా అది చాలా దూరం, ఆల్మోస్ట్ 2 hours బై ట్రైన్ జర్నీ మాకు మేము ఉండే దగ్గర నుంచి. అందుకనేసి నేను వెళ్ళాలి అనుకోలేదు బికాజ్ అది 11 o'clock to 4 o'clock ఆ డాగ్ షో అండ్ స్విమ్మింగ్ క్లాస్ అదంతా అయిపోయాక వెళ్ళేటప్పటికి ఎలాగో సగం డే అయిపోతుంది కదా అన్నట్టు. బట్ ఇప్పుడు ఇంట్లో ఉండి కూడా చేసేది ఏం లేదు కదా, సో వై నాట్ టు గో అన్నట్టు. ఇంకా ఇప్పుడు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. బట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏంటి అంటే ఇవాళ నేషనల్ ట్రైన్ మా దగ్గర నుంచి వెళ్ళేది క్యాన్సిలేషన్స్ ఉన్నాయన్నమాట వీకెండ్స్లో బికాస్ ఆఫ్ సమ్ మెయింటెనెన్స్ వర్క్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. ఇంకా
రైల్ రీప్లేస్మెంట్ బస్ ఉంది. సో ఆ బస్ ఎక్కి సగం దూరం వెళ్ళి ఎక్కడి నుంచి అయితే ట్రైన్స్ మళ్ళీ రన్ అవుతున్నాయో నేషనల్ ట్రైన్స్, అక్కడి నుంచి ఆ ట్రైన్స్ క్యాచ్ చేసి వెళ్ళాలన్నమాట. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ లాంగ్ జర్నీ. అందుకనేసి నేను వెళ్ళాలని అనుకోలేదు. సో లెట్స్ గో అండ్ స్టార్ట్ దిస్ జర్నీ టు ది డాగ్ షో. ఆల్సో ఒకవేళ మీకు అనిపించవచ్చు ఆల్రెడీ ప్రీ ప్లాన్ ఉంది బట్ నేను సడన్ ప్లాన్ అని చెప్తున్నాను అనేసి. సో అలా అనిపించే వాళ్ళకి ప్రూఫ్ అనమాట. నేను యాక్చువల్గా అనుకోలేదు డాగ్ షోకి వెళ్తాను అనేసి. అందుకనేసి ఐ విల్ షో యూ. స్ట్రోలర్లో నేను లిటరల్లీ బేబీ సైకిల్, హెల్మెట్, నీ గార్డ్ అన్నీ కూడా తీసుకొని వచ్చా. బికాస్ ఎవ్రీ సండే మా రిచువల్ ఏంటి అంటే బేబీ స్విమ్మింగ్ క్లాస్ అయిపోయాక బాబుని కొద్దిసేపు ఇక్కడ పార్క్లో వాడు సైక్లింగ్ అవన్నీ చేసుకుంటాడు, బ్యాలెన్స్ బైక్ అవన్నీ కూడా తీసుకొని వస్తాము. అండ్ ఆఫ్టర్నూన్ వరకు కూడా ఇంకా తను ఇక్కడ ఆడుకున్నాక అప్పుడు మేము లంచ్ టైంకి ఇంటికి వెళ్తాము. సో నేనేమి వెళ్ళాలి అన్న ప్రీ ప్లాన్లో లేను. దిస్ వాజ్ లైక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ థాట్ దట్ కేమ్ ఇన్ మై హెడ్ దట్ ఓకే వి విల్ గో అని ఇప్పుడు వెళ్ళే షోకి. సో ఇఫ్ యూ సీ ద స్ట్రోలర్ అదనమాట, బ్యాలెన్స్ బైక్ మొత్తం అన్నీ కూడా తీసుకొని వచ్చాను నేను. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడి నుంచే వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి నేను బాబు, మరి దీన్ని ఏం చేస్తా అనుకుంటూ ఉండొచ్చు మీరు. సో ఇది నేను ఎలాగో రైల్వే స్టేషన్ మాకు ఇంటి పక్కనే కాబట్టి నేను ఇంట్లో వరకు వెళ్ళి ఏమీ పెట్టాను. దీన్ని కింద రిసెప్షన్లో వాళ్ళకి చెప్పి, లైక్ మా ఇంటికి రిసెప్షన్ ఉంటుంది మా అపార్ట్మెంట్కి. సో ఆ రిసెప్షన్లో ఇది చెప్పేసి హ్యాండ్ ఓవర్ చేసి నేను ఈవినింగ్ కలెక్ట్ చేసుకుంటా అని చెప్తే సరిపోతుంది. సో ఇవి అక్కడ నేను డ్రాప్ చేసి బస్ ఎక్కుతాను. ఇంకా డ్రాప్ చేసేసా నేను చెప్పినట్టు బాబువి ఏవైతే ఆడుకోవడానికి తీసుకొని వచ్చామో అవన్నీ. అండ్ ట్రైన్ రీప్లేస్మెంట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ట్రైన్ లేదు కాబట్టి ఐ థింక్ బస్ వస్తుంది. సో బస్ ఎక్కేసి వెళ్ళిపోదాం. సో మీరు చూస్తే C2C రైల్ రీప్లేస్మెంట్ లెయిండన్ అని ఉంది కదా, ఇదే బస్. ఈ బస్ ఎక్కేసి మనం లెయిండన్లో దిగి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కుతాం. బస్ దిగేసి లెయిండన్లో ట్రైన్ ఎక్కాము. యాక్చువల్గా మేము బస్ దిగగానే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మిస్ అయ్యామన్నమాట. ఇంకా నెక్స్ట్ 20 minutes వెయిట్ చేసి ఇంకో ట్రైన్ ఎక్కాము ఇప్పుడు. సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ, లైక్ మేము స్ట్రోలర్స్తో ఎక్కినా వీల్ చైర్తో ఎక్కినా కూడా ఇక్కడ బోగీస్లో కొన్ని సపరేట్ కార్స్ ఉంటాయి. ఐ మీన్ బోగీస్ అనమాట. మనం బోగీ అంటాం కదా, ట్రైన్ బోగీ. ఇక్కడ అవే కార్స్. సో ఏంటంటే స్పెసిఫిక్గా లైక్ డిసేబుల్డ్ ఉన్న వాళ్ళకి, లేదు అంటే స్ట్రోలర్ ఎక్కిచ్చే వాళ్ళ కోసం అనేసి బయట డోర్ దగ్గరే మార్క్ చేసి ఉంటాయి అన్నమాట. అండ్ ప్లేస్ కూడా ఉంటుంది, లైక్ ఇక్కడ ఇంకెవరు కూర్చోరు. సో అక్కడ చూస్తే అది స్ట్రోలర్ పెట్టుకోవడానికి అనమాట. అదంతా కూడా అలాంగ్ విత్ దాట్ చైర్ అక్కడ కూర్చొని స్ట్రోలర్స్ ఆర్ వీల్ చైర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అక్కడ. నేను కూర్చున్నది కూడా అలాంటిదే అనమాట. ఇది కూడా రిజర్వ్డ్ వీల్ చైర్ స్పేస్ కోసము. ఐ విల్ జస్ట్ షో యూ. నాకు ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ అయితే, లైక్ ఇద్దరు ట్రావెల్ చేసినప్పుడు కూర్చొని వాళ్ళ వీల్ చైర్ పెట్టుకోవచ్చు, లేదంటే బేబీతో ట్రావెల్ చేస్తే బేబీ స్ట్రోలర్ పెట్టుకోవచ్చు. సో ఐ విల్ జస్ట్ షో యూ దాట్. మీరు చూస్తే ఇదంతా నార్మల్ ట్రైన్ యాజ్ యూజువల్. అండ్ ఇక్కడ మార్క్ ఉంది చూసారా, మెయిన్ డోర్, ఇది డోర్ ఎంట్రన్స్. సో డోర్ పక్కనే మార్క్ ఉంది కదా, ఇది వచ్చేసి వీల్ చైర్ స్పేస్ అనమాట, మనము మన స్ట్రోలర్ పెట్టుకునేలాగా. సో మోస్ట్లీ ఈ స్పేసెస్ వచ్చేసి ఐదర్ ఫస్ట్ కార్లో ఆర్ ఐ మీన్ ఫస్ట్ కాకుండా ఉండే సెకండ్ కార్లో, లేదంటే లాస్ట్ నుంచి సెకండ్ కార్లో ఉంటుంది. మోస్ట్లీ అలాగే ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇక్కడ ట్రైన్స్లో లైక్ నేషనల్ ట్రైన్స్లో అయితే క్వైట్ జోన్ అని చెప్పేసి కూడా కొన్ని ఉంటాయన్నమాట కార్స్లో మార్క్ చేసి. అందులో ఏంటంటే అసలు ఇంక ఎలాంటి సౌండ్ రాకుండా సైలెంట్గా, అంటే అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా బుక్స్ అది చదువుకునే వాళ్ళు లేదంటే వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట. లైక్ ఇప్పుడు మనం బేబీస్తో అది ఎక్కాలి అంటే ఎక్కలేము, అంటే అస్సలు సౌండ్ చేయొద్దు, చాలా సైలెంట్గా ఉండాలన్నమాట. సో అలాంటిది కూడా ఒక్క కార్ మార్క్ చేసి ఉంటుంది. సో అది కూడా చూసుకోవాలి మనము. ప్రస్తుతానికైతే మనం మన ట్రైన్ జర్నీ కొనసాగిద్దాము. బికాజ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఇంకో ట్యూబ్ తీసుకొని అక్కడి నుంచి ఇంకో బస్ తీసుకొని వెళ్ళాలి ఆ ఫైనల్ ఏదైతే డాగ్ షో జరుగుతుందో ఆ ప్లేస్కి. ఫైనల్లీ ట్రైన్ జర్నీస్ అయిపోయినాయి, ఇంకా రీచ్ అవ్వలేదు. సో ట్రైన్ జర్నీ తర్వాత ఇప్పుడు ఇంకొక బస్ జర్నీ ఉంది. 6 minutes ఆఫ్ బస్ జర్నీ అని చూపిస్తుంది.
బట్ బస్ స్టాప్ ఎత్తుక్కోవడానికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. అండ్ ఐఎమ్ రియలీ బ్యాడ్ ఎట్ రీడింగ్ మ్యాప్స్ అనమాట. సో నేను ఏదైనా క్రాక్ చేయగలను కానీ ఆ మ్యాప్స్లో చూపించే రూట్స్ మాత్రం నా వల్ల కాదు. అందుకని అంతా తిరిగి ఆల్మోస్ట్ ట్రైన్ దిగి నేను ఒక 10 minutes అవుతుంది. అంతా చూసుకుంటూ తిరుగుతూ వెళ్తున్నా. ఐ థింక్ ఫైనల్ ఐ ఫౌండ్ ద బస్ స్టాప్. సో ఇంక ఇక్కడ బస్ ఎక్కేసి వెళ్ళిపోదాం. అండ్ దిస్ వాజ్ ద ప్లేస్ అనమాట ఎక్కడైతే డాగ్ షో అవుతుందో. ఇది చిస్విక్ హౌస్ అనేసి అంటారు. ఇది లోపల ప్యాలెస్ కైండ్ ఆఫ్ ఉంది, అదేంటో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ దాని చుట్టూ ఉన్న ఓపెన్ స్పేస్ అనొచ్చు, లేదంటే పార్క్ మాత్రం చాలా పెద్ద పార్క్ అండ్ చాలా బ్యూటిఫుల్ పార్క్. మేము ఇంకా వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. అండ్ వెళ్ళేసరికి కొన్ని ఈవెంట్స్ అయితే మిస్ అయ్యాము, బికాజ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆ షో. ఇంకా యాక్చువల్గా అక్కడ చాలా డిఫరెంట్ ఈవెంట్స్ అయినాయి డాగ్స్ తోటి. డిఫరెంట్ ఒక 4 to 5 రింగ్స్ సెట్ చేసి ఒక్కొక్క రింగ్లో కొన్ని ఈవెంట్స్ అవుతూ వచ్చాయన్నమాట, డిఫరెంట్ డాగ్స్వి. అలాగా ఫ్యాషన్ షో అయ్యింది. అండ్ ఆల్సో వాళ్ళకి కొన్ని లైక్ డాగ్స్కి స్పెసిఫిక్గా కొన్ని యాక్టివిటీస్ పెట్టారు, ఏవైతే యాక్టివ్గా చేస్తున్నాయి అండ్ ఆరల్స్ లేకపోతే మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ వింటూ దానికి తగ్గట్టుగా అవి యాక్ట్ చేస్తున్నాయి. అలాగా డిఫరెంట్గా చాలా బాగా జరిగింది ఆ షో అంతా కూడా. అండ్ చాలా క్యూట్ డాగ్స్ అయితే ఎన్ని వచ్చినాయో, లైక్ సో మెనీ బ్రీడ్స్. నాకు డాగ్స్ గురించి అంతగా తెలీదు, బట్ తెలిసిన వాళ్ళకైతే లిటరలీ దే విల్ బీ అమేజ్డ్ అనమాట. అంత మంచి బ్రీడ్స్ అవన్నీ వచ్చినాయి. బట్ నేను స్పెసిఫిక్గా ఒక డాగ్ నాకు బాగా అనిపించిన డాగ్ ఏంటంటే, ఒకటి బియర్ అని ఉంది దాని నేమ్. అది డెఫ్ డాగ్. దాన్ని ఆస్ట్రేలియా నుంచి రెస్క్యూ చేసి తీసుకొని వచ్చారంట. చాలా హ్యూజ్గా ఉంది ఆ డాగ్ కూడా. బట్ ఆ డాగ్ మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ అది సెకండ్ ప్రైజ్ వచ్చినట్టుంది. సెకండ్ ప్రైజ్ వచ్చింది దానికి ఈ డాగ్ షో మొత్తంలో. అండ్ ఇది వచ్చేసి జస్ట్ షో కాదు, కాంపిటీషన్ కూడా. అందుకే మీరు ఇక్కడ చూస్తే డాగ్స్ తోటి డిఫరెంట్ యాక్టివిటీస్ అవన్నీ చేపిస్తున్నారనమాట డాగ్ ఓనర్స్. ఆల్సో ఈ షోకి ఏజ్ లిమిట్ ఏమీ లేదనమాట. అందుకనేసి మీరు ఇక్కడ చూస్తే ఈ చిన్న బాబు కూడా తన పెట్ని తీసుకొని వచ్చాడు ఆ కాంపిటీషన్లోకి. ఐ థింక్ పిల్లలకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ ఎర్లీ ఏజెస్లో పెట్స్ని అలవాటు చేయడం చాలా ఇంపార్టెంట్. సో దట్ వాళ్ళకి ఆ బెరుకు భయం లాంటివి ఏమీ లేకుండా ఫ్రీగా ఉంటారు పెట్స్ తోటి. ఇంకా ఈ రౌండ్ అయిపోయాక లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మిగిలింది. దానికి మధ్యలో బ్రేక్ ఉంటే నేను చుట్టూ స్ట్రాల్ చేస్తూ ఉంటే ఈ ప్లేస్ కనిపించింది నాకు. ఇది వచ్చేసి ఏంటంటే పెట్స్కి ప్లే ఏరియా అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఉన్న డిఫరెంట్ యాక్టివిటీస్ అవన్నీ కూడా వాళ్ళ పెట్స్ని వాళ్ళు ఆడిపించుకోవచ్చు. సో అదే చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ పెట్స్ తోటి. అండ్ ఆ తర్వాత ద ఫైనల్ షో అయిపోయాక ఫైనల్గా గెలిచిన డాగ్ ఇది, ద లిటిల్ క్యూటెస్ట్ డాగ్. ఈ డాగ్ విన్ అయిందనమాట ఆ రోజు మొత్తం కాంపిటీషన్లో. అదే కాకుండా ఇక్కడ చూడండి మీరు, ఈ జింజర్ బ్రెడ్ హౌస్ థీమ్ తోటి ఫాదర్ సన్ అండ్ డాగ్ వీళ్ళు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ విన్ అయ్యారు. చాలా క్యూట్గా అనిపించారు వాళ్ళు నాకు. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఆ వైట్ కలర్లో ఉంది కదా, అదే బియర్ డాగ్ అనమాట, నేను ఇది ఇంతకు ముందు చెప్పింది. అండ్ డాగ్ షో అయిపోయింది. లైక్ చాలా టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ అన్నీ ఉన్నాయి అండ్ చాలా బాగుంది. ఇట్స్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ మాకు. అండ్ ఇవాళ డే అంతా కూడా చాలా బాగా జరిగింది. ఇంక ఇప్పుడు 4:15 అలా అవుతుంది టైమ్. ఇప్పుడు బయలుదేరితే ఇంటికి వెళ్ళడానికి ఒక 2.5 hours అన్న పడుతుంది కాబట్టి మేము అనుకోవడం 7-7:30 అయిపోతుందని. అండ్ యాజ్ యూజువల్ మళ్ళీ ఇట్స్ ద సేమ్ వే వచ్చినట్టే ట్రైన్స్ తీసుకొని బస్ తీసుకొని ఇంటికి రీచ్ అవ్వాలి. అలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ తోటి అండ్ చాలా కొత్త ఎక్సైట్మెంట్ యాక్టివిటీస్ తోటి మా ఈ వీకెండ్ అయితే గడిచింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ do like, share and subscribe to MV Tales. I'll see you in the next video. Bye bye.